కర్నూలులో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభయాత్ర సాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వినాయక నిమజ్జన శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని వన్ టౌన్ ఏరియాలో ఉన్నాము. మనం చూడొచ్చు ఏ విధంగా బొజ్జ గణపయ్యలు ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయో మనం చూడొచ్చు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీ కెనాల్లో ఏర్పాటు చేసిన వినాయక ఘాట్లో నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారు. కొద్దిసేపటి క్రితం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి టీజీ భరత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు బజరంగ దళ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, వినాయక శోభాయాత్ర ప్రారంభమైంది. ఎంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? ఏ విధంగా సాగుతా ఉంది? ఈ సంవత్సరము 43వ సంవత్సరం. ఇది అత్యంత వైభవంగా ఇవాళ 9:30 గంటలకు పురాతన దేవాలయం అంటే రామొట్ల దేవాలయం నుండి గణపతి నిమజ్జన మహాశోభయాత్ర ప్రారంభమవుతుంది. అంగరంగ వైభవంగా భక్తి పాటలతో ఇవాళ ఎక్కువ మంది అధిక సంఖ్యలో వేలాదిగా మహిళలు, చిన్నపిల్లలు వయసుతో సంబంధం లేకుండా ఇవాళ పాల్గొన్నారు. ఈ యొక్క నిమజ్జన మహోత్సవ శోభాయాత్ర కర్నూలు నగరంలో దాదాపు 1200 విగ్రహాలు ఈరోజు గంగమ్మఒడికి చేరుకుంటున్నాయి. ఈ యొక్క శోభాయాత్ర 43 సంవత్సరాలుగా దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర మంత్రులకు అందరికీ కూడా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి మరియు విశ్వ హిందూ పరిషత్ భజనల వైపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఏ ప్రథమ గణపతి ఈరోజు నిమజ్జన శోభయాత్ర ప్రారంభమైందో అదే గణపతి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ లో ఉన్న పరిపాలన గణపతితో పాటు ఈ యొక్క రామొట్ల దేవాలయ గణపతి కూడా నిమజ్జనం కాబోతుంది. ప్రధానంగా మీరందరూ కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు? మీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ విధంగా జరుగుతా ఉంది? దాదాపు 8 ఘాట్లలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క పరివార క్షేత్రాలకు ఒక్కొక్క ఘాటుకు ఒకరిని అప్పచెప్పి దాదాపు ఒక ఘాట్లో ఒక 100 మంది పెట్టి దాదాపు 800 మంది కార్యకర్తలు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం చివరి విగ్రహం నిమజ్జనం మహిమంత వరకు కూడా మన కార్యకర్తలు ఉంటున్నారు. ప్రధానంగా వాటర్ ప్యాకెట్లు కానీ ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా, అల్పాహారం ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. కర్నూలు నగరంలో స్వచ్ఛంద సమస్యలు అయితేనేమి, ధార్మిక సమస్యలేమి, ఆధ్యాత్మిక సమస్యలు అందరూ కూడా వరుసగా ఈ శోభయాత్ర ప్రారంభమైన చివరి దాకా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద కార్యక్రమాలు, మంచినీరు, బిస్కెట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. ధార్మిక సమస్యలు అన్ని కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వారి యొక్క బాధ్యతగా ఇవాళ లక్షలాది మంది ప్రజలకు ఈ యొక్క సేవా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నారు. ఘాట్లో కూడా మీ వాలంటీర్లు పనిచేస్తున్నారు. ఘాట్లో ఏ విధంగా ఉంటుంది? ఘాట్లో నిమజ్జన కార్యక్రమంలో మీరు ఎట్లా పాల్గొంటారు? ఘాట్లో ప్రతి సంవత్సరం కూడా గత దశాబ్దాలుగా ప్రధాన ఘాట్లో తెలుగు విధి గంగపుత్రులు ప్రతి సంవత్సరం తరతరాలుగా గంగపుత్రులు ఆధ్వర్యంలో చాలా మంది 100 మంది కార్యకర్తలు అక్కడ ఉంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మాతో పాటు సహకరిస్తున్నాయి. మా కార్యకర్తలు పెద్ద విగ్రహాలు అయితే ట్రైన్ ద్వారా, అలాగే 10 అడుగుల లోపల విగ్రహాలు అయితే చేతుల మీద మా కార్యకర్తలే నిమజ్జనం చేస్తారు. ప్రధానంగా ఇందాక మీరు చెప్పారు 3 గంటలకు నిమజ్జనం ప్రారంభమవుతుంది. ఎప్పట్లోగా ఇది పూర్తయ్యే అవకాశం ఉంటుంది? 3 గంటలకు ప్రారంభమయ్యేటువంటి నిమజ్జన శోభయాత్ర గత సంవత్సరం ఉదయం 6 గంటలకు అయింది. ఈ సంవత్సరం దాదాపు తెల్లవారుజామున లోపల అయిపోవాలని కూడా మేము పనిచేస్తున్నాం. దీనికి సహకరించాలని చెప్పి కూడా కర్నూలు గణేష్ మండప నివారకులు అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా ఘాట్లో ఎన్ని క్రేన్లు ఏర్పాటు చేశారు? ఎంతమంది వాలంటీర్లు పనిచేస్తున్నారు? 8 క్రేన్లు పనిచేస్తున్నాయి. 800 మంది కార్యకర్తలు షిఫ్టుల వారీగా మేమే గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో అల్పాహారం, భోజన వసతి, మధ్యలో వారికి కార్యకర్తలకు స్నాక్స్ అయితేనేమి అన్ని కూడా మేము అరేంజ్ చేస్తున్నాం. మొదటి శోభాయాత్ర రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమైంది. మరో 3 శోభాయాత్రలు, ఇది కాకుండా 3 శోభాయాత్రలు ప్రారంభమవుతాయి. అవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? ఎప్పుడు ప్రారంభమవుతాయి? మొదటి శోభాయాత్ర రామొట్ల దేవాలయం 9:30కు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ మన బల్లారి చౌస్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే నంద్యాల చెక్ పోస్ట్ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే కల్లూరు చిన్నమసల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 4 శోభాయాత్రలు మధ్యాహ్నము 2 గంటల కల్లా ఇక్కడ ఉన్నటువంటి మన వినాయక స్వామి వివేకానంద సర్కిల్ దగ్గర రాజీవ్ సెంటర్లో అన్ని కలుస్తాయి. ఒకే రకంగా వాస్తవానికి భాగ్యనగర్ తర్వాత అత్యంత వైభవంగా కర్నూలులో ఒక సిస్టమేటిక్ గా ఇవాళ గణేష్ నిమజ్జన మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి వస్తుంది?
ఎంతో కాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా బాయి బాయి అని మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక్క విగ్రహంతో ప్రారంభమైనటువంటి కర్నూలు గణేష్ నిమజ్జన మహోత్సవ శోభాయాత్ర ఇవాళ వేల విగ్రహాలతో ప్రారంభమైంది. అయితే గణేష్ పండుగ అయితేనేమి ఇతర ముస్లింల యొక్క పండుగలు అయితేనప్పుడు ప్రభుత్వ అధికారులు పోలీస్ యంత్రాంగం అందరూ కూడా పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మనమందరం సహకరించుకోవాలి. అలాగే వాస్తవం ఏమంటే ఇవాళ మసీద్ ముందు విగ్రహం అయితే మసీద్ దగ్గర ఉన్నటువంటి ముస్లిం పెద్దలు ముస్లిం యువకులు సోదరులు కూడా ఈ పాల్గొనే భక్తులందరూ కూడా వారు ప్రసాద వితరణ చేస్తారు. ప్రధానంగా మత సామరస్యానికి కర్నూలు ప్రతీకగా నిలుస్తుంది. ఎంతో కాలంగా మీరు ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం విగ్రహాలు పెరుగుతూనే ఉన్నాయి. విగ్రహాలు పెరగడానికి ప్రధాన కారణం ఏమంటారు? హిందువులలో చైతన్యం వచ్చింది. ప్రతి వీధిలో కూడా చైతన్యం వచ్చింది. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఎలా నిర్వహించాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, నాయకత్వ లక్షణాలు వస్తాయి. కాబట్టి ప్రతి వీధిలో హిందువులో చైతన్యం వచ్చింది. ఇవాళ డీజే పాటలు కూడా చెప్తున్నాం. ఒక చిన్న ఆనవాయితీగా భక్తి పాటలు చెప్తున్నాం. దాన్ని కూడా పాటిస్తున్నందుకు గణేష్ మహోత్సవ మంటపాలకు అందరికీ కూడా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే కర్నూలు నగరంలో మొదటి శోభాయాత్ర రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమైంది. మనం చూడొచ్చు ఏ విధంగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. మహిళలు, యువతి యువకులు, మొత్తం నగర వాసులు, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. దాదాపు 2000 మంది పోలీసులు ఈ బందోబస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం కర్నూలు నగరంలోకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. హైవే మీదుగా వాహనాలను డైవర్ట్ చేశారు. ఎక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బందులు లేకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే కర్నూలు నగరంలో వినాయక శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి మరో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకి 4వ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తానికైతే 3 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కర్నూలు నగరంలో ప్రస్తుతానికైతే ఒక పండగ వాతావరణం, ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇది ప్రస్తుతం కర్నూలులో తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో. जय गणनायक जय गणनाथ जय